ఏమైనా తగలేండి. సారీ నేను చూసుకోలేదు. చూసుకోవాలి, పండ్లు కొనుడు కాదు తోలుడు తెలవాలి. తమ్మి నువ్వు తమ్మి, నేను చేస్తా కదా సెటిల్మెంట్. ఏమిటండి ఈ అఘాయిత్యం? ఈ కాలం ఆడపిల్లలు మరీను మగ పిల్లల్ని గుర్తటం ఏమిటండి చూద్దాం. మా కాలంలో ఇలాంటి వెరగం చూబండి. చేతిలో కర్ర పట్టుకొని గణకర్రలా నిలబడతారేమండి? వెళ్ళి న్యాయం చెప్పండి. ఏమా అసలు నీకు లైసెన్స్ ఉందా? అన్న ఆగే, నేను చూసుకుంటా కదా. గిసొంటి గిన్ని చూసినా మొన్న ఇట్లే మా బస్సులా ఓ పోరని ఉసుకలారి గుద్దితే నిలబెట్టి 2 లక్షలు గుంజినా. అన్న నువ్వు కూసవే, అయ్యే కూకంటే అరే కూసంటుంటే ఎందుకు ముగ్గురు పడుతున్నావు? నీకు స్కానింగ్ తీస్తా, అవసరమైతే ఎక్స్రే తీస్తా, మరీ అవసరమైతే ఆపరేషన్ బి చేయిస్తా. నువ్వు సకల ముక్కలు వేసుకుని కూర్చో. అచ్చా నీ సంగతి ఏం పోరి? డైలీ ఇట్లా అందరు గుర్తుకుంటా పోతా కొలువేమని చేస్తున్నావు? నేను ఆల్ ఇండియా రేడియోలో చిన్న పిల్లలకి కథలు చెప్తుంటానండి. మా ఆఫీస్ లో వెంకటేష్ అని ఒకడు ఉన్నాడండి. వాడు నన్ను ఎప్పుడూ ఏడ్పిస్తాడు. ఇవాళ కూడా అలాగే ఏడ్పించాడండి. ఆ చిరాకులో డ్రైవ్ చేస్తూ పొరపాటున గుద్దేశానండి. ఆఫీసులో ఆడేవాడు నడిపితే ఇక్కడికి వచ్చి రోడ్డు మీద జనాలు గుర్తావు. నువ్వు ఉండు, పోలీసులు ఫోన్ చేస్తా, ఆలోచన నీ సంగతి తెలుస్తారు. అన్నా ఆగిరాదే, కారు నాకు ఎరకలేదా? చూడు పిల్ల, చాలా ఖర్చు అవుతుంది. ఆడి కాలు ఎరిగిందో చెయ్యి ఎరిగిందో మొత్తం చెకప్ చేయించాలి. పైసలు తీ పైసలు బయటది. అరే నువ్వు కూకో తమ్మి, అట్లా కొంచెం ఎదురా భయ్. చెయ్యి బానే పనిచేస్తా, చెయ్యి కాలు అన్ని బానే పనిచేస్తాయి. ఇంకేమైనా చెకప్ చేయమంటావా? వద్దానా? ఏం చెకప్ చేస్తానా? నేను చెకప్ చేసుకుంటానా? అలా ఉంటానా వద్దానా? పదండి బయలుదేరతాం పదండి. చాలా థ్యాంక్స్ అండి. పెద్ద గొడవైపోతుందేమోనని భయపడ్డాను. పర్లేదండి, దాందే ఉంది. వాళ్ళు ప్రతి విషయాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు. ఇంతకీ మీ పేరేంటండి? గీతాంజలి. ఎట్టెళ్ళాలో చెప్తే డ్రాప్ చేసేస్తాను. మీరెటు వెళ్తున్నారండి? లెఫ్ట్ వెళ్తానండి. నేను లెఫ్టేనండి. ఏమండి, ఈ ట్విన్ సిటీస్ లో పాపులేషన్ ఎంత ఉంటుందండి? ఒక 40 lakhs వరకు ఉంటారండి. ఆ 40 lakhs లో రిచ్ పీపుల్ ఎంత మంది ఉంటారండి? ఏవండి, నేను పనిచేసేది ఆల్ ఇండియా రేడియోలో, మున్సిపల్ కార్పొరేషన్ లో కాదండి. సారీ అండి. నేను రైట్ కి వెళ్ళాలి, మీరండి? నేను రైటేనండి. అయినా ఈ సినిమాలు కేబుల్ టీవీలు అవి వచ్చిన తర్వాత ఇంకా ఈ కాలంలో రేడియోలో ఎవడంటున్నాడండి? నేనంటాను, పెద్దక్క రేడియో అన్నయ్య, కార్మికుల కార్యక్రమం, పాడి పంటలు ఇవన్నీ రెగ్యులర్ గా వింటుంటానండి. ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఎప్పుడో ఆపేశారు. మీరు బండి ఎందుకు ఆపేశారండి? మా ఇల్లు ఇదేనండి. మరి మీ ఇల్లు? మా ఇల్లు కూడా ఇక్కడేనా అండి? ఊరుకోండి. ఓ రైట్ ఓ లెఫ్ట్ కలిసినంత మాత్రం ఇల్లు కూడా ఒకటైపోతాయి ఏంటండి? ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతానండి. వస్తాను. అయ్యో, బాగా దెబ్బ తగిలినట్టుంది. నేను డ్రాప్ చేస్తా కదండి. పర్లేదండి, నేను జనరల్ గా లేడీస్ ఎక్కువ ఇబ్బంది పట్టను. నేను వెళ్తాను. పైకి వచ్చి కనీసం ఫస్ట్ ఎయిడ్ అన్న తీసుకోండి. అబ్బా, నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను రాను. చెప్పిన మాట వినాలి. పొత్తిగా డిసిప్లిన్ లేకుండా పోయింది నీకు. ఇలాగైతే నన్ను పంపించేస్తాను. తాగు నాన్న మూసుకుని. ఇందాక వేడి నీళ్ళు పెడతానంటే టీ కోసమేమో అనుకున్నాను. అయ్యో సారీ అండి, మా కృష్ణగాడి గొడవలో పడి మర్చిపోయాను. తీసుకొస్తాను. షుగర్ 2 స్పూన్లు వేయండి. అలాగే. టీ తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారండి? లేదండి, అమ్మా నాన్న 5 అన్నయ్యలు కూడా ఉన్నారు. ఏమైందండి? ఏం లేదండి, మా అమ్మ నాన్న గుర్తొచ్చారు. వాళ్ళకేమైందండి? అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి, నేను బయలుదేరుతాను. గుడ్ టైమింగ్ అండి. ఈ పరిస్థితిలో మీరు ఎక్కడికి వెళ్తారండి? వెళ్ళాలండి, తప్పదు. కానీ కాలు నొప్పితో అసలే సిటీకి కొత్త, వెళ్ళగల్లో లేదో. పోనీ ఈ పూటకి ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్ళండి.
అంతేనంటారా? మ్, వద్దులేండి, మళ్ళీ మీకు వంట శ్రమ వద్దు, నేను పోతాను. శ్రమే ఉందండి, నాకు ఎలాగో చేసుకుంటాగా. ఇంకో 2 వంకాయలు ఎక్కువ వేస్తే మీకు సరిపోతుంది. అలాగే 2 బంగాళదుంపలు కూడా ఫ్రై చేయండి, కొంచెం మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. అమ్మ, నాన్న, 5 అన్నయ్యలు. చా మీరు కాఫీ తాగి బయలుదేరతారా? నాకు ఆఫీస్కి టైం అయింది. సంచు, ఎవడ్రా? at last. అవును, అసలు ఏమైపోయావు నువ్వు? 2 నెలల నుంచి ఫోన్ లేదు, లెటర్ లేదు. నేను ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? నేను డల్గా అప్సెట్గా ఉండడం చూసి మన విషయం మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసిపోయింది. నువ్వేం టెన్షన్ పడద్దు, అంతా హ్యాపీయే. మా నాన్న టికెట్ తీసి మరీ పంపించాడు తెలుసా? తీరా ఇక్కడికి వస్తే నువ్వు ఇల్లు మారిపోయావన్నారు. కనీసం అడ్రస్ మారిన విషయం ఫోన్ చేసి చెప్పొచ్చు కదా సంజు. నేను అటు నుంచి నీ అడ్రస్ కోసం పిచ్చోళ్ళ తిరుగుతున్నాను తెలుసా? ఇది నా జాతకం, మా అమ్మ ఇచ్చింది. వాళ్ళ సెంటిమెంట్స్ ఏవో వాళ్ళకు ఉంటాయి కదా. నీ జాతకంతో మ్యాచ్ అవుతుందో లేదో చూసుకో మరి. I can't believe this. One minute. My wedding card. జోక్ చేస్తాం కదా. ఇప్పుడు చేయడం ఏంటి? ఎప్పుడో చేశా. నువ్వంటే నాకు ఇష్టమని జోక్ చేశా. నువ్వు లేకపోతే బతకలేనని జోక్ చేశా. చివరికి ఐ లవ్ యూ అని కూడా జోక్ చేశా. అప్పుడేసిన జోకులకే ఇప్పటిదాకా నవ్వుకుంటున్నాను. కానీ ఇది మాత్రం జోక్ కాదు, షాక్. ఎలా ఉంది? నన్ను పెళ్లి చేసుకుందామని ఎగురుకుంటూ ఎర్ర బస్ ఎక్కొచ్చేసావా? ట్రైన్ లో అడుక్కునే వాళ్ళంతా నీ ఫ్రెండ్స్, 10వ తారీఖు దాటితే పక్కింట్లో ఉప్పు పప్పు అడుక్కునే ఫ్యామిలీ. నీ రేంజ్ కి నేను కావాలి. ఏంటి సైలెంట్ అయిపోయావు? మాట పడిపోయిందా? కార్డు చూసే ఇలా అయిపోతే పెళ్లి చూస్తే గుండె ఆగిపోతుందేమో. అసలు నా అడ్రస్సే పట్టుకోలేని వాడివి నా చేయి పట్టుకుందామని ఎలా అనుకున్నావు నువ్వు? పాపం, కష్టపడి చాలా దూరం నుంచి వచ్చావు గాని పెళ్లి చూసి ఫోన్ చేసి వెళ్ళు, కనీసం ఛార్జీలన్నా కవర్ అవుతాయి. హే, వచ్చేటప్పుడు మంచి డ్రెస్ వేసుకుని రాయే. కార్డు కూడా మర్చిపోకు, లేకపోతే లోపలికి రానివ్వరు. నవ్వు, నవ్వే. Come on, laugh. నా జోకులకి నవ్వే వాళ్ళంటేనే నాకు ఇష్టం. నా మీద జోకులేసే వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. చూసావుగా, అనకాపల్లిలో హీరోల తిరిగే నిన్ను హైదరాబాద్ లో ఎలా జీరోన్ చేశానో. నాలాంటి ఇంటెలిజెంట్ గర్ల్ తో మూగోండని గుడ్డోండని డ్రామాలాడితే చివరికి ఇలా పిచ్చోళ్ళ మిగిలిపోతా. బాబు, నీకు వ్రతాల గురించి ఏమైనా తెలుసా? తెలదండి.
అంటే అదే పెళ్లికి ముందేవో వ్రతాలు పూజలు యూనో తెలదండి. మరేం తెలుసు? ఇదేనండి. ఓ షిట్. హాయ్ బోనీ. ఓ వాట్ చెరీ, ఏంటి ఎంత లేటు? నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? దేనికి? రేపు సంజీవ్ వాళ్ళ ఇంట్లో అదేదో వ్రతం ఉంది. ఓ. అదేంటబ్బా అది? ఏం వ్రతం? క్యాడ్బరీస్ వ్రతం. క్యాడ్బరీస్ వ్రతమా? యా. కేదారేశ్వర గౌరీ వ్రతం అని ఏమైనా అన్నారా? ఎగ్జాక్ట్లీ మ్యాన్. మరి అందుకే నేను నా పక్కన ఉండమనేది. అవును, ఇంతకీ ఆ వ్రతం అంటే ఏంటి? అంటే అసలు ఈ వ్రతం గురించి నీకేం తెలీదా? నో చెరీ, ప్లీజ్ ప్లీజ్ చెప్పవా? చెప్తాగా. పోనీ కేదారేశ్వర గౌరీ వ్రతం అంటే పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి రంగురంగుల డ్రెస్సులలో చిత్ర విచిత్రమైన గెటప్లతో ఫ్యామిలీ అంతా కలిసి చేసుకునే గెట్ టుగెదర్. యాక్చువల్లీ బోనీ అర్థమైంది. అంటే మా యుఎస్ లో యూజువల్ గా చేసుకునే హాలోవీన్స్ డే. am I right? హాలోవీన్స్ డే. అదే నీలో నాకు నచ్చింది కూడా ఇదే. ఇలా ఇంటిస్తే చాలు అలా క్యాచ్ చేసేస్తావు కదా. ఐ లైక్ ఇట్ పోనీ. యో మ్యాన్, అంటే నేను వేసే డ్రెస్ చూసి టోటల్ ఫ్యామిలీ అంతా షాక్ అయిపోవాలి. మామూలు కాదు. ఇంతకీ ఏ డ్రెస్ వేస్తే బాగుంటుంది? ఐడియా. మీరేంటయ్యా మా తప్పండి. ఇదిగో గోల్డ్ బాబు, అబ్బాయి బోని ఇంకా రాలేదు. ఒకసారి హోటల్ కి ఫోన్ చేయలేకపోయావా? చేహాం, రిసెప్షన్ ఉంది. పెళ్ళి అవ్వకుండా రిసెప్షన్ అంటే అని పెట్టాం. అది హోటల్ రిసెప్షన్ అండి. తెలుసండి, పెళ్లి మండపంలోను రిసెప్షన్ హోటల్లోనూ చేస్తారు. అమెరికా నుండి వచ్చేస్తారు. బోని బయలుదేరాడండి. కంగారడకూడదు. ఈ పువ్వులు తీసుకోండి. ఎవడరాదా పులిహాస వేసుకుని డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేస్తాడా? థ్యాంక్ యూ. శుభవాని వ్రతం జరుగుతూ ఉంటే ఈ వెకిలి వేషాలు ఏంట్రా? ఏంటిది? ఏంటమ్మా ఇది? స్పైడర్ మ్యాన్ అన్నాయ్. ఈ ఆటలో చాలా ఫేమస్ లే, కానీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు? ఒక్క నిమిషం అంకల్. హే చెర్రీ, వాళ్ళంతా షాక్ అయ్యారు కదా. ఇంకా తేరుకోలేదు. ఓ మరి వాట్ నెక్స్ట్? డ్రెస్ చేంజ్. ఓకే. అయ్యా, ఇప్పుడు మీరంతా పంచామృతం తీసుకోవాలి. హే వెరీ ఫనీ యార్. అవును చెర్రీ, వాళ్ళంతా చిత్ర విచిత్రమైన గెటప్ లో వస్తారన్నా? మరి పట్టుబట్టలో ఉన్నారేంటి? మా ఊర్లో రకరకాల డ్రెస్ వేసుకుని చేసుకుంటారు ఈ వ్రతం. సిటీలో ఇంతేనేమో. పోనీ వాళ్ళే ఫాలో అయిపోతాం. ఓకే. అచ్చరే, నువ్వు కూడా వాళ్ళలాగే డ్రెస్. నేను డామినేట్ చేయకూడదని బోని. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ చెర్రీ. థ్యాంక్ యూ. ఏది బ్యూటిఫుల్. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, కానీ జారిపోతుంది. శుభం. పంచామృతం తాగేస్తారండి వీళ్ళు. ఏ తాగకూడదా? కమాన్ చెర్రీ, చిన్న చిన్న వాడికి నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటాగా. అది కాదు. కమాన్ చెర్రీ, కమ్. అయ్యా, పంచామృతం తీసుకోండి. మీరు కూడా తీసుకోండి అమ్మా. కేదారేశ్వర పాదోదకం పావనం శుభం. పానీపూరి తిందావా? నెక్కుతుంది చాలదా? పద. నాకు పానీపూరి అంటే ఇష్టం. ప్లీజ్ చెరీ తిందాం. ఏం చేస్తాం, నువ్వు గెలిచావుగా ఈ రోజు. పద. ఓ ప్లేట్ పానీపూరి. ఆంటీ, మీకు మమ్మీ ఉన్నారా? ఏ పోనీ డాడీ? ఏంట్రా నీ ప్రాబ్లం? ఆంటీ, మనకేం కావాలన్నా మమ్మీ డాడీ ఇస్తారు కదా. మరి మమ్మీ డాడీ లేని వాళ్ళకి ఎవరిస్తారు? వాళ్ళ కోసమే ఫన్ కాలేజ్ చేస్తున్నాం. ప్లీజ్ ఆంటీ, మీరు హెల్ప్ చేయరా? సో స్వీట్ ఆఫ్ యూ కిడ్స్. నీ పేరేంటి? డాలీ. వెరీ స్వీట్. ఏ స్కూల్ మీరంతా? బసంత్ రావు హై స్కూల్. తీసుకోండి. థాంక్స్. ఇలాగే మంచి పనులు చేస్తుంటే ఇటువంటి గిఫ్ట్స్ ఇంకా బోల్డ్ అని వస్తాయి. ఎప్పుడు మంచి పనులు చేస్తున్నారు. గుడ్ గర్ల్. రూపాయలు చిల్లర కూడా లేదా? ఏం చేయమంటావు? నన్ను రెడీ తెల్లగా తెచ్చుకోమంటావా?
బుద్ధుండక్కలేదా మీకు? రెండా? చిచి. ఆహాహా. చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటారండి. అమ్మా వీడు వాడే. సార్ వచ్చారా సార్? నేనే సార్ ఫోన్ చేసింది. ఏంటి నా సార్? పేరు ముద్దు కృష్ణ. సార్ ఈ ముద్దు నీకు కాదు, నీలో ఉన్న చైతన్యానికి, నీలో ఉన్న హానెస్టీ. మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను. వెళ్ళి వాడిని అరెస్ట్ చేయండి సార్. పింకీ, గుడ్ నేమ్. పదండి సార్. నీ పేరేంటి? కార్తిక్, నీ పేరు? వంశీ. ఓ, ఆ, ఈ చిన్న పిల్లలకు చాక్లెట్లు పెట్టింది నువ్వేనా? నేనే. యు ఆర్ అండర్ అరెస్ట్. గుర్తులేదా? ఓహో, ఏంటి చాక్లెట్లో మత్తు మంది పెట్టి చిన్నపిల్లలు దుబాయ్కి అమ్మేస్తా అని చెప్పాడా? ఎస్, బాధ్యత గల పౌరుడు కాబట్టి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకుండా నిన్ను నా చేతుల్లో పెట్టా. అలాగే మీ చెవులో పువ్వు కూడా పెట్టాడు. ఆ? ఏం లేదు సార్, మా బాబాయ్ అండి. నేను నీకు బాబాయ్ ఏంటి? ఏ నా బాబాయ్ కదా? ఇవాళ పొద్దున మాటల్లో మ్. అన్ని డిపార్ట్మెంట్ లో కల్లా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈజీగా ఫుల్ చేయొచ్చు అన్నాడు. నేను ఎప్పుడు అన్నాను? నేను ఎందుకు అంటానండి? ఇవాళ పొద్దున టిఫిన్ చేస్తా అనలేదు. మ్. ఏంటి బాబాయ్ నువ్వు కూడా? డిపార్ట్మెంట్ సంగతి నాకు తెలియదు కానీ మన ఏరియా ఎస్ఐ ముద్దు కృష్ణన్ మాత్రం కళ్ళ కూడా ఎదవం చేయలేవని అన్నానండి. చేసావా? నువ్వు నిజంగా గ్రేట్ బాబాయ్. ఇదిగో 10 రూపాయలు, నువ్వే గెలిచావు. సార్ ఉంటాను సార్. ఓకే ఓకే. బాబాయ్ ఇంట్లో 5 కలుద్దాం. రూపాయలు ఏంట్రా నాయనా? సార్ అసలు ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ మ్యాటర్ ఆఫ్ 10 రూపీస్ కోసం ముద్దు కృష్ణ ఎదవా. కానిస్టేబుల్, మీకు ఆట కావాలా పాట కావాలా? రెండు కావాలి సార్. నేను పాడతాను, వీడితో మీరు ఆడుకోండి. Yes, sir. జింజనక జింజనక జోలి తార, జింజనక 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 బోలి తార బోలి బోల్ తార బోలి బోలి తార బోలి బోల్ తార బోల్ తార బోల్ తార బోల్ తార. గీత, గీత, హలో, ఏంటమ్మా 9 ఇంకా పడుకున్నావు? ఆఫీస్కి వెళ్ళవా? గీత నిన్నే. లే లే, వంట గింట అని ఎవడు చేస్తాడు? లే. హే, ఏంటి ఒళ్ళు కాలుతుంది? సారీ చెరీ, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేచి అన్ని పనులు చేస్తానే. ఏ, ఇంత జ్వరం పెట్టుకునేంటి? నువ్వేమీ చెయ్యక్కర్లేదు, నువ్వు పడుకో, నేను ఇప్పుడే వస్తాను. సారీ చెరీ, ఈ రోజంతా నిన్ను కష్టపెట్టాను. ఇష్టపడే వాళ్ళ కోసం ఏం చేసినా కష్టం అనిపించదు.